ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం. అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 22వ వచనం. 15వ అధ్యాయం 22వ వచనం. అందరూ నాతో కలిసి, నేను చదువుతూ ఉండగా నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. లేవీయులకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమమును నేర్పుటకై నియమించబడెను. దావీదు కాలంలో లేవి గోత్రానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కెనన్యా. మందసమును మోయుటయందు గట్టివాడై ఉన్నాడట. తద్వారా మోత మోయు క్రమాన్ని మోత మోయు క్రమాన్ని లేవీలకు నేర్పటానికి అతడు నియమించబడ్డాడు. దివ్యమైన వర్తమానం. గడిచిన దినాల్లో మందసం అనే పేరు మీరు వినుంటారు. ఒకవేళ వినకపోతే, చూడకపోతే, ఇశ్రాయేల్ దేశం నుంచి ఒక సహోదరుడు మన పరిచర్యకు మందసపు పెట్టెను కానుగ్గా పంపించాడు. నాకు ఎడమవైపున మీరు చూస్తూ ఉండొచ్చు. అదే మందసం. దాన్ని సేవకులు తీసుకొని వస్తారు. ఒకసారి చూడండి తమ్ముడు జేమ్స్, నువ్వు కూడా రచన. మందసాన్ని మోయుటయందు కెనన్యా గట్టివాడట. గట్టివాడు మాత్రమే కాదు, మోత క్రమాన్ని ఇశ్రాయేలీలకు నేర్పటానికి అతడు నియమించబడ్డాడు. చూడండి, దీన్ని మందసం అంటారు. పైన కెరూబులు, కరుణాపీఠం. ఈ కరుణాపీఠాన్ని పైకెత్తితే, కొంచెం దించండి చిన్న. కరుణాపీఠాన్ని పైకెత్తితే దీని లోపట నిబంధన పలకలు, మన్నా కలిగిన బంగారు పాత్ర, అహరోను చిగురించిన చేతికర్ర మొదలుపెట్టేసి దీన్ని మందసం అంటారు. ఈ మందసాన్ని మోసే విషయంలో కెనన్యా ఎలాంటి వాడట? గట్టివాడై మోత క్రమాన్ని నేర్పటానికి అతడు నియమించబడ్డాడు. మోయించిన అలాగే ఉంచు. అంటే మోత మోయటానికి కూడా క్రమం అవసరమా? ఆ మోత మోసే క్రమాన్ని నేర్పటానికై అతడు నియమించబడ్డాడు. దైవజనమ, ఒకడు నేర్పాలి అంటే ముందు వాడికి ఏమొచ్చి ఉండాలి? ఆ విద్య వచ్చి ఉండాలి. అతడు మోత క్రమాన్ని నేర్పటానికి నియమించబడ్డాడంటే ఆ మోత మోసే క్రమాన్ని తాను నేర్చుకున్నాడు గనుక నేర్పేవాడిగా మిగిలిపోయాడు. క్రైస్తవుడు ఎప్పుడు, దైవజనుడు కానీ, విశ్వాసులు కానీ, సేవకులు కానీ జీవితంలో ఎప్పుడు మనం నేర్చుకునేవారిగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే, క్రైస్తవుడు ఎప్పుడు నిరంతర విద్యార్థిగా బ్రతకాలి. నాకంతా తెలుసండి, ఐఎమ్ పర్ఫెక్ట్, 100కి 100 పరిపక్వత కలిగిన నాలెడ్జ్ నాకు వచ్చింది అనే విర్రవీగే మనస్సు ఎవరిలోనైనా ఉంటే అతని భక్తి జీవితం ప్రమాదంలో పడినట్లే లెక్క. ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు ఐఎమ్ జీరో. నాకు తెలిసింది కొంతే, తెలుసుకోవలసింది ఎంతో. మరలా నాకు తెలిసింది కొంతే, నాకు తెలియాల్సింది ఎంతో. నేను ప్రత్యక్ష గుడారాన్ని గూర్చి చెప్పేటప్పుడు, మందసపు కొలతను గూర్చి చెప్పేటప్పుడు 1.5 మూర పొడవు, 1.5 మూర వెడల్పు, 1.5 మూర ఎత్తు, అర పొడవులో అర, వెడల్పులో అర, ఎత్తులో అర దేని గుర్తు అంటే అసంపూర్ణానికి గుర్తు. దాని అర్థం ఏంటో తెలుసా? నీకెంత తెలిసినా, ఎంత మేధావివైనా నాకు తెలిసింది కొంతే, నేను తెలుసుకోవలసింది
ఎంతో ఉందని నిరంతర విద్యార్థిగా దైవజనుడు కానీ 30-40 సంవత్సరాల విశ్వాసి కానీ నిరంతర విద్యార్థిగా బ్రతకాలి. ఓ మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఎల్ బోర్డు పెట్టుకొని తిరగాల. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలే. మీకు ఈ ఇంగ్లీష్ అర్థమైనట్లేదు అనుకుంటా, నేను చెప్పింది తెలుగేగా. ఏ బోర్డు పెట్టుకొని తిరగాలి? విచిత్రం తెలుసా, ఆర్టీఏ వాళ్ళ డీటెయిల్స్ తీస్తే నేటి వరకు ఎల్ బోర్డు పెట్టుకున్న ఏ కారు ఇప్పటి వరకు యాక్సిడెంట్ కాలేదంట. సహజంగా ఎల్ బోర్డు ఎవరు పెట్టుకుంటారు? డ్రైవింగ్ రానోళ్ళు పెట్టుకుంటారు. డ్రైవింగ్ రానోడు డ్రైవింగ్ చేస్తే ఏం కావాలి? యాక్సిడెంట్ కావాలి. కానీ విచిత్రం ఏంటంటే ఆర్టీఏ రిపోర్టు ప్రకారం టిల్ డేట్ ఈ రోజు వరకు కూడా ఎల్ బోర్డు పెట్టుకున్న ఏ కారు యాక్సిడెంట్ కాలేదంట. నీ ఆధ్యాత్మిక జీవితం యాక్సిడెంట్ కాకుండా ఉండాలంటే, భక్తి జీవితం ప్రమాదంలో చిక్కుకోకుండా ఉండాలి అంటే నిరంతర విద్యార్థిగా నువ్వు బ్రతకాలి, నువ్వు నేర్చుకోవాలి. అద్భుతం తెలుసా, ఈరోజు నువ్వు నేర్చుకుంటే రేపు నేర్పేదానిగా దేవుడు నిలవబెడతాడు. ఈరోజు నువ్వు నేర్చుకుంటే, వింటున్నారు ఈ మాట? ఏం చెప్పాను? ఈరోజు నువ్వు నేర్చుకుంటే రేపు నేర్పే తండ్రిగా, నేర్పే తల్లిగా, ఒక చోటరుగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. నువ్వు నేర్చుకునేటప్పుడు సరిగ్గా నేర్చుకోకుండా, నేనంటా ఇంగ్లీష్ బాగా వచ్చినోడే కదా ఇంగ్లీష్ పాఠాలు నేర్పగలిగేది, మ్యాథ్స్ బాగా వచ్చినోడే కదా పిల్లలకి మ్యాథ్స్ నేర్పగలిగింది. నీకు మ్యాథ్స్ సరిగ్గా రావు అంటారు కదా, ఎండాకాలం చదువని. ఒకవేళ ఎండాకాలం చదువు చదివేవనుకో, 3 ఆరులు ఎంత డాడీ అంటే ఏమంటావో తెలుసా? 36 అంటావు. 6 మూళ్ళు ఎంత అన్నావు అనుకో, విన్నారా? నువ్వు ఈరోజు బాగా నేర్చుకుంటే రేపు నేర్పేవాడిగా దేవుడు మనల్ని నిలవబెడతాడు. సరిగ్గా నేర్చుకోకపోతే వచ్చి రాని మిడిమిడి జ్ఞానంతో మనం చెప్పే మాటలు ఎట్లుంటాయంటే, అడిగారట, ఒరే బాబు బెల్లం ఎట్లుంటుందో ఒకసారి చెప్పవా, నేను ఎప్పుడు బెల్లం చూడలేదు అన్నాడట. ఇది తెలిసి తెలియనోడు అన్నాడంట, అయ్యో బెల్లం ఎట్లుంటుందో తెలియదా? అదేరా బెల్లం అల్లంలాగా పుల్లగా ఉంటుంది అన్నాడంట. విన్నవాడు ఏమనుకున్నాడు తెలుసా? ఆహా అట్టగుంటుందా, వీడొక పిచ్చోడు. వచ్చి రాను అడిగితే ఏం చెప్పాడు చెప్పండి? అల్లం. అసలు అల్లానికి బెల్లానికి ఏమన్నా సంబంధం ఉందా? బెల్లం ఎట్టుంటుందంట మళ్ళా? కనీసం అల్లమైన పుల్లగా ఉంటుందా? తెలిసి తెలియనోడు చెప్తే ఇట్లా ఉంటుంది. అందుకని బిడ్డ, ముందు నువ్వు నేర్చుకో, రేపు నేర్పేదానిగా దేవుడు నిలవబెడతాడు. పరిచర్య ఎలా చేయాలో ముందు నేను నేర్చుకుంటే, వాక్యం ఎలా చెప్పాలో ముందు నేను నేర్చుకుంటే, ఒక మంచి సేవకుడిగా ఎలా బ్రతకాలో ముందు నేను నేర్చుకుంటే, నా తర్వాత సేవకుల పిల్లలకు నేను నేర్పేవాడిగా మారిపోతా. నేను నేర్చుకోకపోతే ఎన్నటికీ నేర్చుకునేవాడిగా ఉంటానే కానీ నేర్పేవాడిగా నేను మిగిలిపోను. సో ఈ కెనని అనే వ్యక్తి మందసాన్ని మోసే మోత క్రమాన్ని నేర్పటానికి నియమించబడ్డాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, మోత క్రమాన్ని నేర్పటానికి నియమించబడ్డాడు. అంటే మోత మోసేది కూడా ఎట్లా మోయాలి? ఇది మందసం. ఎంతమంది మోస్తున్నారు? మందసానికి 4 వైపులు ఉంటాయి కదా. మందసాన్ని ఒక్కళ్ళు మోసేది కాదు, అలాగని చెప్పాలి, అలాగని 3 మోసేది కాదు. ఎంతమంది మోయాలి? 4 మూలల. అది 4 8 మంది ఖచ్చితంగా మనం చెప్పలేం, కానీ 4 మూలల మోయాలి. ఇప్పుడు మోత క్రమాన్ని నేర్పాలి అంటే రాజు ఇటువైపు వెళ్తున్నాడు, ఇజ్రాయేలు అటువైపు వెళ్తున్నాడు. ఆయన అటువైపు వెళ్తున్నాడు, ఈయన ఇటువైపు వెళ్తున్నాడు. మధ్యలో ఉన్న మందసం ఏమైపోద్ది? ఒకసారి అట్లా నడిచి చూపించమంటారా? మందసం పడిపోద్ది. ఇప్పుడు మోత క్రమం ఒకసారి నడవండి, చిన్న టక్క టక్క. లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా ఆర్మీలో, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్, లెఫ్ట్ టర్న్,
లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అంటే మోత మోసేటప్పుడు ఏముందండి, మోత మోసేది ఏముందండి, ఎట్టబడితే అట్లా మోసుకుంటా పోతే పోయిద్దండి అని అంటానికి వీల్లేదు. మోత మోసేదాన్ని కూడా ఒక క్రమ ప్రకారంగా మోయాలి. మీకు తెలుసా, బలిపీఠం మీద కట్టెలు పేర్చేటప్పుడు కట్టెలు ఎట్లా పేర్చాలంట విన్నాం కదా లాస్ట్ టైం. బలిపీఠం మీద అసలు విచిత్రం చూడండి, బలిపీఠం మీద కట్టెలు పేర్చేటప్పుడు కట్టెలు కూడా క్రమ ప్రకారంగా పేర్చాలట. కట్టెలు కాలిన తర్వాత ఏమైపోతాయి, అరే బూడిదైపోయే వాటి క్రమం అవసరమా? బలిపీఠం మీద పెట్టబడే కట్టెలు క్రమ ప్రకారం కట్టెలు పెట్టాలి. మోత మోసేటప్పుడు కూడా క్రమ ప్రకారంగా మోతను మోయాలి. క్రైస్తవుడు ఎప్పుడు డిసిప్లైన్లో పెరిగేటువంటి వాడిగా ఉండాలి. క్రమశిక్షణ క్రమశిక్షణ క్రమశిక్షణ. నువ్వు ఉదయం లేచే సమయం, రాత్రి పండుకునే సమయం, నువ్వు టిఫిన్ చేసే సమయం, భోజనం చేసే సమయం, ప్రార్థించే సమయం, ప్రతిదీ యేసు నామములో క్రమ ప్రకారం ఉండునుగాక. భక్తుడు అంటాడు, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే వానికి కిరీటం దక్కుతుంది. నియమం తప్పాడా వాడికి కిరీటం దక్కదు అంటాడు. సంఘమా, ఇహలోకంలో పరలోకంలో నువ్వు కిరీటం పొందేవాడిగా ఉందువుగాక. కిరీటం పొందే క్రైస్తవులుగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. మెట్టుకు కిరీటం పొందాలంటే ఎలా పోరాడాలి? క్రమ ప్రకారం పోరాడాలి, నియమం ప్రకారం పోరాడాలి. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడితేనే వాడికి కిరీటం దక్కుతుంది. ప్రపంచ దేశాల్లో అత్యంత ధనవంతులు ఉన్నారు. ప్రపంచాన్ని శాసించే మిక్కిలి మహా గొప్ప ధనవంతులు ఉన్నారు. వాళ్ళ చరిత్ర చదివితేనండి, వాళ్ళ బయోగ్రఫీ, వాళ్ళ ఆహారం చదివితేనండి ప్రతిదీ క్రమ ప్రకారం ఉంటుందట. 5ంటికి అలారం పెడితే 5ంటికి అది కొట్టిద్దో కొట్టదో, కొన్నిసార్లు బ్యాటరీ వీక్ అయినప్పుడు అది కొట్టడం మర్చిపోద్దేమో, కానీ 4ంటికి రోజు లేచే ఆ వ్యాపారవేత్త టంచనగా 4ంటికి లెగుస్తాడట. చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తాడట. 6ంటికల్లా రెడీ, ఆఫీస్కి వెళ్ళిపోతాడట. 8 వరకు ప్రతిదీ తను త్రాగేది మొదలుకొని, లేచేది మొదలుకొని, పండుకునేది మొదలుకొని నియమం ప్రకారం చేస్తాడట. క్రైస్తవుడు ఎప్పుడు క్రమ ప్రకారంగా చేసేవాడిగా ఉండాలి. బిడ్డలారా, నా వైపు చూడండి. ఉదయం నువ్వు లేచేది క్రమ ప్రకారంగా లే. ఒకరోజు 7ంటికి లేచి, ఒకరోజు 8ంటికి లేచి, ఇంకో రోజు 9ంటికి మొఖం ఇంతలావు ఏంటమ్మా ఇంతలా వాసేదాకా లేచి 9ంటి దాకా పండుకొని 10ంటి దాకా పండుకొని, ఈ ఇండిసిప్లైన్ లైఫ్లో నువ్వు ఓడిపోవటానికి కారణమవుతుంది. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుతాడు అని రాయబడినట్లుగా ప్రతిదీ యేసు నామములో నియమం ప్రకారం మనం పోరాడే వారిగా ఉందుముగాక. ప్రతిదానికి క్రమం. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు మందిర సమయాన్ని పాటించేటప్పుడు క్రమం. 8:30కి ఆరాధన, 8:25 కల్లా నీ పాదములు మందిరపు వాకిలి గడపను తొక్కాలంతే. అటుగా చెప్దాం ఆమేన్. 8:30కి ఎందుకు రావాలి? 8:40కి ఎందుకు రావాలి? ఆరాధనకు వచ్చేటప్పుడు కూడా క్రైస్తవుడు నియమం ప్రకారం రావాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా, వాళ్ళని సోమవారం నుంచి శనివారం వరకు రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తారా? 8:30కి స్కూల్ అనుకో, ఇంట్లో 8ంటికి బయలుదేరతాడు, 8ంటికే బయలుదేరతాడు. ఒకవేళ వాడు లేవటం లేట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ముఖం మీద నీళ్ళు చల్లి నిద్రపోతాడా, తిండిపోతాడా, నీకు 24 గంటలు నిద్రేరా, చదువు మీద శ్రద్ధ లేదురా అని పెట్టమని కొడతారు. వారంలో ఒక్కరోజు వాడు లేట్ అయితే పెట్ట కొడతావే, ప్రతి ఆదివారం ఆలస్యంగా వస్తున్న నిన్నెవరు కొట్టాలా? నేను కొట్టాలా? అమ్మో, నేను కొడితే ఇంకేమన్నా ఉంటుందా? ఎవరో కొట్టడం కాదు, నీ లైఫ్కి నీవే నియంత్రణ కలిగిన దానిగా నువ్వు బ్రతకాలి. ఎందుకు ఆలస్యంగా రావాలి? 8:30 షార్ప్, 8:25 కల్లా నా పాదములు మందిరంలో ఉండాలి.
5:45కి ఫస్ట్ సర్వీస్, 5:40 కల్లా నా పాదములు మందిరపు గడపను తొక్కాలి. 11:15 ఆరాధన, 11:10 కల్లా నా పాదములు మందిరపు గడపను తొక్కాలి. ఎప్పుడు ఈ క్రమశిక్షణ పాటించు, క్రమబద్ధంగా బ్రతుకు, కిరీటం పొందుకునేవాడిగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. క్రమం, రోజుకొచ్చి 3 అధ్యాయాలు దేవుని వాక్యం చదవాలి. క్రమం, రోజుకొచ్చి కనీసం 1 గంటైనా నా ప్రభుతో గడపాలి. ఉద్యోగస్తులతో చెప్తున్న మాట, వ్యాపారస్తులతో చెప్తున్న మాట, కనీసం 2 గంటలైన ప్రార్థనలో గడపాలి. నేను ఇంట్లో ఖాళీగా ఉండే స్త్రీనండి, రోజుకొచ్చి కనీసం 4 గంటలైనా నేను ప్రార్థనలో గడపాలి. క్రమ ప్రకారంగా పోరాడు, కిరీటం దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచుతాడు. చెప్దాం ఆమేన్. ఈ కెనని అనే వ్యక్తి మందసాన్ని మోసే మోత క్రమాన్ని నేర్పాడట. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పాలి. ఇది ఎక్కడ రాసింది? ఎక్కడ రాసింది? దినవృత్తాంతాలు 1 గ్రంథం 15వ అధ్యాయంలో. నా వైపు చూడండి. అసలు మందసాన్ని మోసే మోత క్రమాన్ని ఎందుకు నేర్పారు? ఒకప్పుడు మందసం ఏమైపోయింది అని చూస్తే, ఏలీ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీదకి వచ్చారు. ఎందుకు యుద్ధాలు జరిగినాయి అంటే, ఇశ్రాయేలీలకు ఫినెహాసు హోఫ్నీను చేసిన పాపాన్ని బట్టి ఆ దేశంలో యుద్ధాలు ప్రారంభమయ్యాయి. బిడ్డలారా, మిమ్మల్ని కృంగదీయాలని కాదు, ఆలోచింప చేయాలని చెప్తున్నాను. ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు పాపానికి చోటిస్తే, అపవిత్రతకు చోటిస్తే, నేనైనా మీరైనా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా అపవిత్రతకు చోటిస్తే, సమాధానంగా బ్రతికే కుటుంబాల్లో తెలియని కలవరాలు ప్రారంభమవుతాయి. సాఫీగా సాగిపోయే జీవిత యాత్ర, హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా సాగిపోయే జీవిత యాత్రలో ఒకేసారి తుఫానులు ఎందుకు ప్రారంభమవుతాయో తెలుసా? పెనుముప్పు ఎందుకు ప్రారంభమవుతుందో తెలుసా? పాపానికి ఎప్పుడైతే జీవితంలో చోటిస్తావో కుటుంబం అల్లకొల్లోలం అయ్యే ప్రమాదం ఉంటుంది. మీకు తెలుసా? సమూయేలు 2వ గ్రంథం వినండి. 7వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్లో రాయబడిన మాట, దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మది కలుగు చేశాడట. చెప్పండి, ఎన్ని దిక్కుల? 1 దిక్కు కాదు, 4 దిక్కుల. పిల్లల విషయంలో నెమ్మది, భార్య విషయంలో నెమ్మది, ఆర్థిక విషయంలో నెమ్మది, ఆరోగ్య విషయంలో నెమ్మది, తాను పరిపాలన చేస్తున్న సామ్రాజ్య విషయంలో నెమ్మది. దేవుడైన యెహోవా దావీదునకు 4 దిక్కుల నెమ్మది కలుగు చేశాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. దావీదుకు 4 దిక్కుల నెమ్మది కలుగు చేసిన దేవుడు మీ బ్రతుకులో కూడా 4 దిక్కుల దేవుడు నెమ్మది కలుగు చేయునుగాక. పిల్లలను బట్టి మీలో ఎవరైనా కలవరంతో వస్తే, యేసు నామం పేరిట పిల్లలను దేవుడు మార్చి, పిల్లల విషయమై నీ గుండెల్లో దేవుడు సమాధానాన్ని పుట్టించునుగాక. మీలో ఎవరైనా భర్త విషయమై సమాధానాన్ని కోల్పోయి, ఇలాంటి భర్త నాకు దొరికేడేంటయ్యా, ఇలాంటి భార్య నాకు దొరికిందేంటయ్యా, నా ఆర్థిక స్థితిగతులేంటి ఎలా అయిపోయాయ్యా, నా ఆరోగ్య స్థితిగతులేంటయ్యా ఎలా అయిపోయాయని కొన్ని పరిస్థితులను బట్టి నెమ్మది లేని స్థితిలో ఈ ఆరాధనకు వస్తే, లైవ్లో వాక్యం వింటూ ఉంటే, ఓ దైవజనుడిగా చేతులెత్తి దీవిస్తున్నాను. దావీదుకు 4 దిక్కుల నెమ్మది ఇచ్చిన ఆ దేవుడే మీకు, మీ కుటుంబాలకు, మీ ఉద్యోగాల్లో 4 దిక్కుల దేవుడు నెమ్మది దయచేయునుగాక. 7వ అధ్యాయం 4 దిక్కుల నెమ్మది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చేసరికి దావీదుకు 4 దిక్కుల కలవరం. ఎందుకు కలవరం వచ్చిందో తెలుసా? దావీదు తన బ్రతుకులో ఓ భయంకరమైన తప్పిదానికి అవకాశం ఇచ్చాడు. భయానకరమైనటువంటి కలవరం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో దేవునికి ఆయాస్కరమైన ఏ తప్పుకైనా నువ్వు చోటిస్తున్నావేమో ఆలోచించు. దేవునికి అయిష్టమైన మార్గాల్లోకి వెళ్తూ దేవునికి దుఃఖాన్ని తెప్పించే పనులు చేస్తున్న వ్యక్తిగా ఒకవేళ నువ్వు బ్రతుకుతున్నావేమో ఆలోచించు. ఈ వాక్యం వింటుండగా యేసు నామంలో నీ మార్గాన్ని మార్చుకుందువుగాక. సరే, ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. రమారమి 4,000 మంది ఇశ్రాయేలీలు
ఫిలిష్తీయుల చేతిలో చనిపోయారు. ఎంతమంది? చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం, అలాగే 4వ అధ్యాయం 10వ వచనం. చిన్న అలాగే ఉంచు. 2వ వచనం. అందరూ నాతో కలిసి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలుసుకొనినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చెప్పండి, ఎంతమంది హతులయ్యారు? అయ్యో, మనం ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయాం. ఇప్పుడు మనం గెలవాలంటే, నా వైపు చూడండి, ఇప్పుడు మనం గెలవాలంటే నిబంధన మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొని వెళ్దాం అని సర్వలోకనాథుని నిబంధన మందసాన్ని అతి పరిశుద్ధ స్థలములో నుంచి తీసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? యుద్ధ భూమిలోకి తీసుకెళ్లారు. చిన్న ఇటు తిరగండి, సరిగ్గా పైకి లేపండి. రైట్, అటు వెళ్ళండి. ఎక్కడికి తీసుకొచ్చారు? ఎక్కడున్న మందసం ఎక్కడ ఉండాలి? లెక్కలేయటం ప్రారంభించారు. ఏమని? దేవుని నిబంధన మందసమే మన మధ్యలో ఉంది, సాక్షాత్తు దేవుడే మన మధ్యలో ఉన్నాడు, ఇక మనకు అపజయం లేదు, శత్రువు మీద అఖండమైన విజయాన్ని పొందబోతున్నాం అని గెలవకు మునిపే గెలిచినట్లుగా ఆర్భాటపు ధ్వని చేస్తే భూమి దద్దరిల్లిపోయిందట. యుద్ధంలోకి వెళ్ళారు. జరిగిందేంటో తెలుసా? ఫిలిష్తీయులు మరలా ఓడిపోయారు. ఈసారి జరిగిన వధ ఎంతో తెలుసా? 30,000 మంది ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతులు చచ్చిపోయారండి. మందసం లేనప్పుడు చెప్పాలి. మందసం లేనప్పుడు, మందసం వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు ఓడిపోయారో తెలుసా? నంబర్ 1, బ్రతుకును దిద్దుబాటు చేసుకోకుండా. నంబర్ 2, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసాన్ని యుద్ధ భూమిలోకి తీసుకొని వెళ్ళారు. అమ్మా, అయ్యా, నీ జీవితంలో ఎప్పుడు సమాధానంగా సాగిపోతున్న నీ ఇంటిని పోలీస్ స్టేషన్ చుట్టూతో తీసుకెళ్ళకం. సమాధానంగా సాగిపోతున్న సంఘాలను యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళొద్దాం. సంఘం ఎప్పటికీ ఎన్నటికీ చూడండి, అతి పరిశుద్ధ స్థలం ప్రత్యక్ష గుడారంలో 10 మూరల పొడవు, 10 మూరల ఎత్తు, 10 మూరల వెడల్పు. మరోసారి చెప్తున్నాను, 10 మూరల ఎత్తు, 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు. ఈ 10 × 10 × 10 దేన్ని చూపిస్తుందో తెలుసా? ప్రేమను చూపిస్తుంది. సంఘంలో ఎప్పుడు దేవుని ప్రేమ మాత్రమే పరిపాలన చెయ్యాలి. కుట్రలు, కుతంత్రాలు, ఒకరిని ఒకరు విమర్శించుకోవటం, ఒకరి మీద ఒకరు సనుక్కోవటం, ఒకరితో ఒకరు పోరాడటం, యేసు నామములో ఇది సద్దనికి పోవునుగాక. సమాధానంగా సాగిపోయే సంఘంలో యుద్ధాలు కలగటానికి నువ్వు కారణమైతే నీ ఇల్లు ఓడిపోద్ది, జాగ్రత్త. సమాధానంగా సాగిపోయే సంఘంలో సంఘం అసమాధానపు వాతావరణంలో చిక్కుకోవటానికి నేను కారణమైతే దైవజనుడిగా నేను ఓడిపోతాను. నీవు కారణమైతే నువ్వు ఓడిపోతావు. నేనంట, గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వు గెలవాలి, నీ ఇంటి వారిని నువ్వు గెలిపించాలి. నువ్వు గెలవాలి, నీ పిల్లలను నువ్వు గెలిపించాలి. మరలా చెప్తున్నాను, సమాధానంగా సంతోషంగా సాగిపోయే నీ ఇంటిని పొర్రపాటున సాధ్యమైనంత వరకు పోలీస్ స్టేషన్ల చుట్టూతా, లాయర్ల చుట్టూతా, కోర్టుల చుట్టూతా తిప్పకో. ఎందుకో తెలుసా? పోలీస్ స్టేషన్ దగ్గర దొరకని న్యాయం, నీతి కలిగిన న్యాయాధిపతి నీ దేవుని దగ్గర నీకు న్యాయం దొరుకుతుంది. నేను ఎరిగిన తల్లి 65 సంవత్సరాలు. ఓసారి ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. దేవుని మహా గొప్ప కృప, చాలా పెద్ద సంఘం, 10-15 సంఘాల దాకా బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి. ఆ తల్లి సంఘంలో ఆ మీటింగ్స్లో వాక్యం చెప్పి, అమ్మా, దేవుడు నిన్ను ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు కదా, ఒక ధన్యురాలిగా దేవుడు నేను చేశాడు, నీ 3 కొడుకులు కూడా సేవలో ఉన్నారు, 15 సంఘాలు, నువ్వు ధన్యురాలివమ్మా అన్నాను. ఆ తల్లి ఏమందో తెలుసా? కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని, ఈ ధన్యత ఊరకనే రాలేదయ్యా,
15 సంవత్సరాల ఓర్పుకు దేవుడిచ్చిన ప్రతిఫలం అయ్యా అంది. ఏంటమ్మా 15 సంవత్సరాల ఓర్పు? ఆ తల్లి చెప్తుంది, నేను స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేసేదాన్ని. మంచి అబ్బాయి మంచి అబ్బాయి మంచి అబ్బాయి అని మా ఆయన్నిచ్చి నాకు వివాహం చేశారు. చాలా మంచోడు, మంచి ప్రార్థనాపరుడు అని వివాహం చేశారు. వివాహం చేసిన 3వ రోజే తెలిసింది, ఆ మాట నేను చెప్పకూడదు. వివాహం చేసిన 3వ రోజే తెలిసింది నా భర్త పరమ సన్నాసి అని, తనకు లేని దురలవాటు అంటూ ఏదీ లేదని. సిగరెట్లు తాగుతాడయ్యా, త్రాగితే త్రాగాడు, త్రాగే సిగరెట్లతో నా ఒంటి మీద వాత పెడతాడు, విపరీతంగా తాగుతాడు, గొడ్డును బాదినట్టు బాదుతాడు. తాను గ్లాసులో మందు పోసుకో, నువ్వు కూడా తాగో, నువ్వు కూడా తాగో. ఏమండి నేను తాగను అంటాడంట. బైబిల్ ఏం చెప్పింది? భర్త మాటకు లోబడమని బైబిల్ చెప్పలేదా? నా మాటకు లోబడు. దేనికి లోబడాలండి? తాగేదానికా? ఇదేనా మీ పాస్టర్ గారు నేర్పింది? జెరిమియా పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు చెప్పేది ఇదేనా అనేవాడు. ఏం చేయాలో అర్థం కాల. మా అమ్మా నాన్నకు తెలిసింది. అమ్మా నాన్న ఏమన్నారు తెలుసా? అమ్మా, చెట్టుకాయలు చెట్టుకు బరువు కాదురా, వచ్చాయి, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీవి, హాయిగా నువ్వు బ్రతకొచ్చు, తన మోచేతి నీళ్లు నువ్వు త్రాగి బ్రతకాల్సిన అవసరం లేదు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, వచ్చేసాయి, బ్రతుకు కాలం అంతా నేను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం అన్నారు. నేను అన్నా, మమ్మీ, చావైనా బ్రతుకైనా నా భర్తతోనే. ఒకప్పుడు నాన్న కూడా అట్లా ఉండేవాడు అని చెప్పేదానివి కదా. నీ ప్రార్థన ద్వారా నాన్నను మార్చిన దేవుడే నా ప్రార్థన ద్వారా నా భర్తను కూడా దేవుడు మారుస్తాడు. సరే, తల్లిదండ్రులను వదిలిపెట్టేసింది, ఆ తల్లిదండ్రుల మాట తిరస్కరించింది. తాను పనిచేసే ఆ హాస్పిటల్లో కొంతమంది అన్నారంట, పిచ్చిదానా, ఓర్పుతో నడవదో, ఎలాంటి వాళ్ళని మహిళా మండలి వాళ్ళకి అప్పగిస్తే ఏం తమ్ముడా ఎల్లొచ్చావేంటో, మహిళా మండలి వాళ్ళకి అప్పగిస్తే మొక్కలు రగతేస్తారు, అలాంటి వాళ్ళు చేతికి అప్పగించాల, వాళ్ళు సెటరైడ్ చేస్తారు, అక్కడ న్యాయం దొరికింది. ఈ బిడ్డ అందట, మహిళా మండలి దగ్గర దొరకని న్యాయం నీతి కలిగిన న్యాయాధిపతి నా దేవుని దగ్గర దొరుకుతుందండి. అయితే బిడ్డలారా, చప్పట్లు కొట్టినంత తేలిగ్గా ప్రతిఫలం రాదు. ఈరోజు ఓర్చుకుంటే రేపు జవాబు రాదు, ఈ సంవత్సరం ఓర్చుకుంటే వచ్చే సంవత్సరం జవాబు రాదు. కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్తాను, ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది, కానీ అది ఇచ్చే ఫలాలు మాత్రం మాధుర్యంగా ఉంటాయి. ఆమెన్. ఏం చెప్పాను? నేను ఇంగ్లీష్లో చెప్పినట్టున్నా, అందుకనే మీకు అర్థం కాల. ఓర్పు అనే విత్తనం చాలా చేదుగా ఉంటుంది. అమ్మ ఓర్చుకోరా తల్లి, ఓర్చుకోమ్మా, ఓర్చుకోయ్యా అన్నారు అనుకోండి, ఏమంటారు తెలుసా? ఎంతకాలం అని ఓర్చుకుంటామంటే, ఇక్కడ ఓర్చుకునేవాడికి తెలుస్తుంది విషయం. నిజమే, ఓర్పు అనే విత్తనం చేదుగా ఉంటుంది. బిడ్డ, ఏ శ్రమతో ఈరోజు వచ్చినా కొంచెం కాలం ఓర్చుకో, మధురమైన ఫలాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. మధురమైన ఫలాలు దేవుడు దాచిపెట్టాడు. తొందరపాటుతో నువ్వు సాధించలేనిది, కోపంతో, పగతో, ప్రతీకారంతో, మాటకు ప్రతి మాటతో నువ్వు సాధించలేనిది మౌనంతో, ఓర్పుతో నువ్వు సాధించగలుగుతావు. అయ్యా, 15 సంవత్సరాలు భర్త టార్చర్ పెట్టాడు అయ్యా, ఓర్చుకునేదాన్ని. ఒకరోజు ఫుల్గా దాగాడు, ఇంటికి వచ్చాడు, విపరీతంగా కొట్టి నా దగ్గర ఉన్న చిల్లర పైసలు కూడా తీసుకొని మరలా దాగటానికి వెళ్ళేటప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయింది అయ్యా. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఆ వార్త నాకు తెలిసింది. ఆ వార్త వినటంతో, దేవా నీకు స్తోత్రం, నా ప్రార్థన ఆలకించావు అని అనలేదయ్యా. నా భర్త ఎచ్చోడైనా పిచ్చోడైనా, మంచోడైనా చెడ్డోడైనా కట్టుకున్న భర్త కదయ్యా. పరిగెత్తుకుంటూ వెళ్ళా, హాస్పిటల్లో జాయిన్ చేశా. 2 నెలల పాటు పుట్టిన పసికందును చూసుకున్నట్లుగా 2 నెలల పాటు ప్రేమతో చూసుకున్నానయ్యా. నేను పంచిన ప్రేమను కళ్ళారా చూసి అనుభవించి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించాడు. ఒకరోజు అలా నిద్రపోతూ ఉంటే దేవుడు దర్శనమై,
నువ్వు నా సేవ చేయాలి, నీవు నీ భార్య నా సేవ చేయాలని దేవుడు మాట్లాడాడు. వెంటనే ఆ మాటకు లోబడి తెల్లారిన తర్వాత నా భర్త చెప్పాడు, దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నేను సేవకి వెళ్తా, నిన్ను కూడా రమ్మంటున్నాడు అని చెప్తే ఉన్నపాటున ఉద్యోగానికి రిజైన్ చేసి నేను నా భర్త ఇద్దరం సేవను ప్రారంభించామయ్యా. ఒక్క కుటుంబంతో ప్రారంభించబడిన మా పరిచర్య 15 సంఘాలుగా దేవుడు విస్తరింపజేశాడు. సుమారుగా 3-4 వేల మంది ఆత్మలను దేవుడు మా చేతులకు అప్పగించాడు. ఈరోజు ఈ ఆశీర్వాదాన్ని చూసి ఆహా, ఈ కుటుంబం ఎంత బాగా ఆశీర్వదించబడిందో కదా, ఓహో వీళ్ళ సేవ ఎంత బాగా దీవించబడిందో కదా అని ఈరోజు ఆశీర్వాదాన్ని చూస్తున్నారు. కనయ్యా, దీని వెనుక 15 సంవత్సరాల ఓర్పు ఉందయ్యా. నా ఇంటిని యుద్ధ భూమిలోకి తీసుకుని వెళ్ళలేదు. వీళ్ళు మందసాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పాలి గట్టిగా. అయ్యలారా, అమ్మలారా, నా చేతులెత్తి ఒక అన్నగా తండ్రిగా మీకు దండం పెట్టి చెప్తున్నా, మిమ్మలను బట్టి సంఘం అసమాధానానికి గురి కాకూడదు. నిన్ను బట్టి సంఘం యుద్ధ వాతావరణంలో చిక్కుకోకూడదు. నువ్వు చనిపోయే ఆఖరి క్షణం వరకు సంఘానికి సమాధానాన్ని పంచుదువుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. సరే, 30,000 మంది ఓడిపోయారు. ఇక ఓడిపోయిన కారణాన్ని బట్టి ఫిలిష్తీయులు మందసం పెట్టిని తీసుకెళ్లారు. రహస్య స్థలాల్లో వాళ్ళకి గడ్డలు వచ్చాయి. అమ్మో, ఈ మందస పెట్టి ఇక్కడ ఉంటే మనకు కుదరదని చెప్పి మరలా ఇశ్రాయేల్ దేశానికి పంపించారు. 20 సంవత్సరాల పాటు యెహోనాదాబు ఇంట మందసం ఉంది. దావీదు రాజు అయ్యాడు. అద్భుతం తెలుసా, రాజైన మరుక్షణమే నా దేవుని నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకురావాలి, నా దేవునికి ఒక చక్కటి మందిరం కట్టించాలి. ఎక్కడుంది మందసం కనుక్కున్నాడు. యెహోనాదాబు ఇంట ఉంది అని తెలుసుకున్నాడు. దావీదు ఏం చేశాడో తెలుసా, 30,000 మంది శూరులను తీసుకొని, ఎంతమందిని, ఈ మాట అందరూ పెద్దగా చెప్పాలి, ఎంతమందిని, 30,000 మంది శూరులను తీసుకొని మందసాన్ని తీసుకొని వద్దామని వెళ్ళాడు. క్రొత్త ఎద్దుల బండి ఒకటి తయారు చేయించి ఆ క్రొత్త ఎద్దుల బండి మీద మందస పెట్టిన మోసాడు. లేఖనం ఏం చెప్తుంది, మందసాన్ని ఎద్దులు మోయకూడదు, ఎద్దుల బండి మోయకూడదు. యెహోవా కొరకు ఏర్పరచబడిన లేవీయులు మాత్రమే మందసాన్ని మోయాలి. అది ఎలా మోయాలి చూడండి. వీళ్ళు అదేదో పెట్టి అనుకునేరు కాక చాలా బరువు ఉంది. ఈ పాటికి వాళ్ళ భుజాలు సగం పొయ్యి ఉంటాయి. నా వైపు చూడండి, ఎక్కడ మోయాలి, ఎద్దుల బండి మీద పెట్టకూడదు, ఎద్దుల బండి మీద పెట్టకూడదు. ఆ బరువును ఎద్దుల మీద మోపకూడదు. లేవీయులకు దేవుడిచ్చిన విధి ఏంటంటే మందసాన్ని, చిన్న ఇటు తిరగండి, మందసాన్ని వాళ్ళ భుజాల మీద పెట్టుకొని రావాలి. ఇది దేవుని నియమం. అయితే దావీదు వెళ్ళేటప్పుడు చూడండి, దావీదు వెళ్ళేటప్పుడు, ఐలారా నా వైపు చూడండి, దావీదు వెళ్ళేటప్పుడు లేవీయులను తీసుకొని వెళ్లకుండా ఎవరిని తీసుకెళ్ళాడు, నేను ఇందాకే చెప్పా, ఎంతమందిని, 30,000 మంది శూరులు ఎందుకంటే యుద్ధం చేయటానికి, మందసం తీసుకురావటానికి లేవీయులు కావాలా. అంటే దావీదు ఇక్కడ ఏమనుకున్నాడో తెలుసా, 30,000 మంది శూరులు కవాతు చేస్తా వెళ్తా ఉంటే ఆర్భాటం, అహో ఓహో అబ్బో ఈ సైన్యాన్ని చూసి ఉప్పొంగుతారని ఆర్భాటంతో మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు. నీ దేవుడు ఆర్భాటపు దేవుడు కాదు, ఆత్మీయతకు చోటిచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు సంఘాల్లో ఆర్భాటాలు జరగకూడదు, క్రైస్తవ కుటుంబాల్లో ఆర్భాటాలు జరగకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏది చేసిన ఆర్భాటంతో కాకుండా ఆత్మీయతకు చోటిచ్చి ప్రతి అడుగు మనం వేసే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పా. సిద్దిపేట ప్రకాష్ గారు కానీ ఒక అయ్యగారు, పెద్ద అయ్యగారు, వాళ్ళ కొడుకు పెళ్ళి 10,000 రూపాయలతో చేశాడంట. 10 లక్షలు కాదు, మీరు విన్నది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఎంత చెప్పాలి మీరు ఎట్టా చూస్తున్నారు తెలుసా, 10,000 మా వంగరానికి కూడా సరిపోవు కదండి. 10,000 రూపాయలతో తన కొడుకు పెళ్లి చేశాడట. ఎందుకయ్యా ఇట్లా చేసావంటే, ఎందుకండి మనకు ఆర్భాటాల్లో, ఈ కాలపు క్రైస్తవులకి ఈ మాట పడదు.
డాక్టర్ అమ్మ గారు కొంచెం ఈ కాలపోళ్ళకి అది పడదాం. మనం ఏంటో మన రేంజ్ చెప్పాలి. అమరావతి చెప్పు, మన రేంజ్ ఏంటో 10 మందికి తెలియాలి అని అనుకుంటారు. బిడ్డలారా, నీ గృహప్రవేశం కానీ, నీ పిల్లల పెళ్ళి కానీ, నీ ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఆర్భాటాలకు చోటు ఇవ్వద్దు. ఆత్మీయతకు మాత్రమే మనం చోటు ఇవ్వాలి. అట్లాగని అమ్మ పెళ్ళిళ్ళలో భోజనాలు పెట్టొద్దన్నా, పెట్టకపోతే వచ్చిన వాళ్ళు తిట్టుకొని పోతారమ్మా. రైట్, అవి చేసేవి చేయాలి, కానీ ఆర్భాటాలకు దేవుని బిడ్డలు ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సరే, ఎద్దుల బండి మీద ఇప్పుడు మీరు కాసేపు ఎద్దులు అనుకోండి, ఇటు తిరగండి. ఎద్దులు నిలవబడవచ్చు అన్న, వంగుంటాయి, కాస్త వంగండి, బెండవండి. ఎద్దుల బండి మీద మోసుకొని వస్తున్నాయి. ఎద్దుల బండి మీద బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మందసాన్ని మోసే ఎడ్డు కాలు జారిందట. మందసాన్ని మోసే ఎడ్డు యొక్క కాలు జారింది. ఎప్పుడైతే ఎడ్ల కాలు జారిందో మందసం ఏం కాబోతుంది? అయ్యయ్యో మందసం పడిపోబోతుందని ఉజ్జా అనే వ్యక్తి చెయ్యి చాపాడు. పడిపోయే మందసాన్ని పడకుండా పట్టుకుందామని. దేవుడి సహభాషణలా ఏం జరిగిందో తెలుసా? దేవుని యొద్ద నుండి ఉగ్రత బయలుదేరి ఉజ్జా అక్కడికక్కడే కాలి బూడిదైపోతే ఆ స్థలానికి పెరుసుజ్జా అనే పేరు పెట్టారు. పెరుసుజ్జా అంటే వినాశనం, దేవుని కోపం దిగివచ్చిన స్థలం. అయిలరా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మీ కుటుంబం మీద ఎప్పుడు దేవుని కనికరం దిగొచ్చునుగాక, దేవుని ఆశీర్వాదం దిగొచ్చునుగాక, ఆయన ప్రేమ వాత్సల్యాలు మన కుటుంబాల మీదకి దిగొచ్చునుగాక, ఆయన కోపం మన కుటుంబాల మీదకి దిగి రాకుండునుగాక, మన సంఘాల మీదకి ఆయన కోపం రాకుండునుగాక. ఎందుకు దేవుని కోపం ఎందుకు దిగొచ్చింది? మరలా చెప్తున్నాను. ఎద్దు కాలు జారితే మందసం ఏం కాబోతుంది? బిడ్డ, తల్లివి నువ్వు, నీ ఇంటి భారం అంతా మోసే ఎద్దువును. తండ్రి, నీ ఇంటి భారం అంతా మోసే ఎద్దు లాంటి తండ్రివి నువ్వు కాలు జారకు. నువ్వు కాలు జారావా, నీ మీద ఆధారపడిన కుటుంబం అనే మందస పెట్టే యావత్తు కుప్పలాగా కూలిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడు జీవితంలో ఏ పాపంలో కాలు జారకో, ఏ అపవిత్రతలో కాలు జారకో, ఏ యవ్వన ఆశా ఇచ్చల్లో కాలు జారకో, ఏ యవ్వన వ్యామోహంలో కాలు జారకో. ప్రతి క్షణం ప్రభువుని అడుగు, దేవా, ఏ జారత్వంలో నా కాలు జారకుండా, ఏ త్రాగుడులో నా కాలు జారకుండా, ఏ చీకటి సంబంధమైన కార్యాల్లో నా కాలు జారకుండా, ఏ పేకాటలో నా కాలు జారకుండా, ఏ బెట్టింగ్లో నా కాలు జారకుండా, గర్ల్ ఫ్రెండ్ అని బాయ్ ఫ్రెండ్ అని ఈ అశ్లీలమైన వాటి దగ్గర నా కాలు జారకుండా నన్ను కాపాడు ప్రభువా, నన్ను నిలవబెట్టు ప్రభు అని కాలు జారకుండా దేవునిలో నిలవబడేటట్లు ప్రతి క్షణం నువ్వు ప్రార్థన చేసుకుందువుగాక. ఎందుకో తెలుసా? నీవు నిలవబడితే నీ మీద ఆధారపడిన మందసు పెట్టి నిలవబడుతుంది. విన్నారు ఈ మాట? ఒకవేళ పొరపాటున కాలు జారితే, చూడండి ఆ మాట, యోబు గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. 12వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి, దుర్దశ నొందిన వానిని తిరస్కరించుట క్షేమము గలవారు యుక్తమనుకొందురు, కాలు జారు వారి కొరకు తిరస్కారము కనిపెట్టుచున్నది. ఒకసారి చూడండి బిడ్డలారా, నువ్వు మంచి స్థితిలో ఉన్నావు, క్షేమకరమైన స్థితిలో ఉన్నావు. నీవు కానీ నీ పిల్లలు కానీ మంచి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నారు. నీ తోబుట్టువో, నీ తోటి ఉద్యోగస్తుడో, నువ్వు బ్రతికే చోట నీ బంధువో దుర్దశలో ఉంటే, దుర్దశలో ఉన్న వ్యక్తిని చూసి తిరస్కారంగా మాట్లాడొద్దు, పొర్రపాటున తిరస్కారంగా మాట్లాడొద్దు. ఏ పాపం చేయటాన్ని బట్టి ఆడు బ్రతికట్టు అయిపోయిందో,
ఆవిడ ఏ పాపం చేయటాన్ని బట్టి వాళ్ళ భర్త అట్లయిపోయాడో, ఈవిడ ఏ పాపం చేయటాన్ని బట్టి వాళ్ళ భార్య ఎట్లయిపోయిందో, ఇలాంటి తిరస్కారపు మాట క్రైస్తవుల నోట రాకూడదు. ఎవరైనా దుర్దశలో ఉన్న వాళ్ళు నీకు కనపడితే చేతనైతే చెయ్యి చాపి చేయూతనిచ్చి ఆ వ్యక్తిని నిలవబెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయి. దుర్దశలో ఉన్న వ్యక్తి పట్ల నీవు దయ చూపిస్తే నీ పట్ల దేవుడు దయ చూపించడం ప్రారంభిస్తాడు. ఈ దేవుడు ఎవరో తెలుసా? దయగల వారిపై, వినపడలా, దయగల వారిపై దయ చూపించే దేవుడు. ఎవరైనా దుర్దశలో బ్రతుకుతూ ఉంటే, తినటానికి తిండి లేని స్థితిలో, కట్టుకోవటానికి బట్ట లేని స్థితిలో, ఇవన్నీ ఉన్న సమాధానం కోల్పోయి చావాలో బ్రతుకాలో చావు బ్రతుకుల మీద కొట్టుమిట్టాడుతూ దయనీయ స్థితిలో ఎవరైనా బ్రతుకుతూ ఉంటే వాళ్ళని చూసి చేయి చాపి నీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా. ఒకప్పుడు మేము అదే స్థితిలో ఉండేవాళ్ళం, మమ్మల్ని నిలవబెట్టిన దేవుడే నిన్ను తప్పకుండా నిలవబెడతాడమ్మా. మా కన్నీళ్లు తుడిచిన దేవుడే మీ కన్నీళ్లు కూడా తుడుస్తాడమ్మా అని దుర్దశలో ఉన్న వారి పట్ల నువ్వు దయ చూపిస్తే, నీకు కానీ నీ పిల్లలకు కానీ ఎప్పుడైనా కష్టకాలం వస్తే నీ పిల్లల పట్ల దేవుడు దయ చూపటం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? నీవు దయ చూపేవు గనక నీ పట్ల దేవుడు దయ చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత మాట ఏమంటాడంటే, కాలు జారు వారి కొరకు, తమ్ముడు ఆ మాట నాతో కలిసి చెప్పండి. కాలు జారు వారి కొరకు ఏం కనిపెడుతుందట? చెల్లి నా వైపు చూడండి, యవన బిడ్డలారా నా వైపు చూడండి. ఎప్పుడైనా నీ కాలు జారినట్లుగా జ్ఞాపకం వస్తుందేమో, ఎక్కడో కాలు జారే ప్రమాదం నీ ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటుందేమో. వాక్యం ఏముంటుందో తెలుసా? కాలు జారు వారి కొరకు తిరస్కారం కనిపెడుతుందట. బ్రతుకులు తిరస్కరించబడతావు, దేవుని చేత తిరస్కరించబడతావు, ప్రజల చేత తిరస్కరించబడతావు. నీవు తిరస్కరించబడకుండా ఉండునట్లు ఎక్కడ కాలు జారకుండా దేవుని కృపలో నిలవబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఒకవైపు ఎద్దు కాలు జారింది, రెండవది అక్కడ వినాశనం జరగటానికి కారణం ఏంటంటే, మందస పెట్టిన ఎవరు మోయాలని చెప్పాను? ఎద్దులు మోయకూడదు. ఎవరు మోయాలి? లేవీయులు మోయాలి. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. చిన్న ఇటు తిరగండి, నాతో కలిసి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిలో నిలుచుటకు, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరుచుకొనెను. విన్నారు ఈ మాట? ఒక నిమిషం తమ్ముడు, బ్యాక్. 8వ వచనం మరలా నాతో నా వైపు చూసి చెప్పండి. యెహోవా నిబంధన మందసమును మోయుటకు లేవీయులను ఏర్పరచుకొనెను. ఎవరిని ఏర్పరచుకున్నాడట? ప్రపంచమంతా దేవుని చేత సృజించబడిన వారే. అమెరికా వాళ్ళైనా, ఆస్ట్రేలియా వాళ్ళైనా, హైందవులైనా, మహమ్మదీయులైనా, క్రైస్తవులైనా, జైనులైనా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకే దేవుని వలన సృజించబడిన వారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇశ్రాయేలీయులలో నుండి లేవీయులను ప్రత్యేకపరుచుకున్నాడు. లేవీయులలో నుండి యాజకులను ప్రత్యేకపరుచుకున్నాడు. యాజకులలో నుండి ప్రధాన యాజకుని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మరోసారి చెప్పంటారా? ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, పెద్దగా చెప్పాలరా తల్లి, మనమందరం ఎవరిమి? ఇజ్రాయేలీయులు. ఎవరో మనిషి, ఎవరమ్మా ఇజ్రాయేలీయులు? కాస్త ఇడుచు. మనమందరం ఎవరిమి? ఒకే దేవుని వలన సృజించబడిన వారిమి. అమెరికా వాడైనా, ఆస్ట్రేలియా వాడైనా, బ్రిటిష్ వాడైనా, లండన్ అయినా, భారతీయుడైనా, చైనీయుడైనా, జపానీయుడైనా, మనం అందరం ఒకే దేవుని సృష్టి. నేను చాలాసార్లు చెప్తాను, ఒకే దేవుని సృష్టి అని ఎలా చెప్తాం? ఒకవేళ ఒక్కొక్క దేశస్తులను ఒక్కొక్క దేవుడు సృష్టించుంటే గనక విచిత్రం ఏం జరిగి ఉండేదో తెలుసా? అమెరికా వాళ్ళ దేవుడు తయారు చేసేటప్పుడు
అమెరికా దేవుడు వాళ్ళకి 2 కళ్ళు పెట్టాడు అనుకోండి, భారతదేశస్తులను ఇంకో దేవుడు కలుగు చేసి ఉంటే ఏం జరిగేదో తెలుసా? వాళ్ళ దేవుడు వాళ్ళకు 2 కళ్ళు పెట్టాడు కాబట్టి, మీలో ఎవరైనా 3 కళ్ళు ఉన్న మనిషి ఉంటే చేతులు పైకెత్తండి, ఇప్పుడే ఫోల్దండేసి మీకు సత్కారం చేస్తాం. 3 కళ్ళు ఉన్న మనిషి, 4 ఒకసారి చెక్ చేసుకొని చెప్పయ్యా. అమెరికా వాడికి 2 కళ్ళు, మనకి 2 కళ్ళు. అమెరికా వాడికి 2 చేతులు, మనకి 2 చేతులు. అమెరికా వాడికి 2 కాళ్ళు, మనకు 2 కాళ్ళు. అమెరికా వాడికి తల పైన ఉంటుంది, మనకి చెక్ చేసుకొని చెప్పండి, మనకి తల పైన ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఎందుకున్నామో తెలుసా? మనమందరం ఒకే తండ్రి వలన సృజించబడిన వారమే, ఒకే దేవుని వలన సృజించబడిన వారు. అయితే అబ్రహాము చేసిన భక్తిని బట్టి, యాకోబు చేసిన ప్రార్థనను బట్టి సమస్త ప్రజలలో నుండి ఇశ్రాయేలీలను దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. రైట్? ఇశ్రాయేలీలలో నుండి లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ మందస పెట్టెను ఎవరు పడితే వాళ్ళు మోయకూడదు, దేవుని సేవ ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. సంఘాన్ని నడిపించాల్సింది ఎవరు పడితే వాళ్ళు నడిపించకూడదు. నడిపించారా వినాశనం జరుగుతుంది. అప్పటికి బాగానే ఉంటుంది, తర్వాత భవిష్యత్తులో వినాశనం జరుగుతుందని దేవుని వాక్యం అంటుంది. విన్నారా ఈ మాట? మందసాన్ని ఎవరు మోయాలి? ఈ లేవీలు, ఆ కాలంలో లేవీయులు, ఈ కాలంలో లేవి గోత్రం అనేమి లేదు. ఎవరైనా సేవ చేయొచ్చు, కానీ లేవి క్రమం చొప్పునే సేవ చేయాలి. ఆ రోజుల్లో లేవీలు సేవ చేయటానికి వచ్చినప్పుడు మీరు ఎరుగుదురు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి భూములు పంచిపెట్టి లేవీల దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ పాలు, మీ స్వాస్థ్యం నేనే, మీకు ఏ భూమి ఇవ్వను, ఏ పొలం ఇవ్వను, ప్రతి క్షణం నా మీదే మీరు ఆధారపడండి అన్నాడు. లేవీలు ఏం చేశారో తెలుసా? ఇహ సంబంధమైన ఏ ఆధారాలు లేకుండా దేవుని మీదే ఆధారపడుతూ బ్రతుకుతూ వచ్చారు. దేవుని సేవకుడు ఎప్పుడు ఒకవైపు ఉద్యోగం, ఇంకోవైపు సేవ, ఒకవైపు వ్యాపారం. దేవుని వాక్యం దీన్ని అంగీకరించదు. లేవీయుడని పిలువబడిన వాడు దేవుణ్ణి స్వాస్థ్యంగా కలిగి దేవుని సేవ చేసేవాడై ఉండాలి. బైబిల్లో యెరోబాము ఉన్నాడు. తన కంటికి నచ్చిన వాళ్ళందరినీ చర్చి కట్టించడం నువ్వు పాస్టర్గా ఉండు, చర్చి కట్టించడం నువ్వు పాస్టర్గా ఉండు. కట్టించడానికి నువ్వెవరివి? పాస్టర్గా నియమించడానికి నువ్వెవరివి? ఒక దైవ సేవకుని దేవుడు నియమించాలి. ఒక దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడాలి, లేదా ఏర్పరచబడిన సేవకుల చేత ఏర్పరచబడాలి. అలా కాకుండా నేను సేవ చేస్తానని ఎవరంతటా వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగితే, సాధారణమైన వాళ్ళు మేము సేవ చేస్తామని బయలుదేరితే సేవకున్న నాణ్యత దెబ్బతింటుంది. ఇది ప్రతిష్ఠిత కలిగిన సేవ. ప్రతిష్ఠించబడిన సేవకులు మాత్రమే ప్రతిష్ఠించబడిన సేవ చేసేవారిగా ఉండాలి. చెబుదాం గట్టిగా ఆమెన్. అయితే ఈ మందసాన్ని మోయటానికి ఏర్పరచబడిన ఈ కెననియా ఉన్నాడు చూసారా? మందసమును మోయుట యందు గట్టివాడట. చెప్పండి, ఎలాంటివాడు? ఓటోడు కాదు, బలహీనుడు కాదు. మందసాన్ని మోసే విషయంలో చెప్పాలి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెప్పుడు గట్టిదానిగా ఉండాలి. నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో నువ్వెప్పుడు గట్టిదానిగా ఉండాలి. నువ్వు వేసే అడుగులో, దేవుని మార్గంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చావైనా బ్రతుకైనా దేవునితో చేసిన నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని నువ్వు ఎంత గట్టిగా దేవునిలో నిలవబడతావో నీ పట్ల దేవుడు చేసే కార్యాలు కూడా అంత ఘనంగా ఉంటాయి. 2002 సంవత్సరంలో నేను సేవ చేయటానికి వచ్చా. ఆ రోజుల్లో నాకు కలిగిన కష్టాన్ని బట్టి 2 సంవత్సరాల పాటు సేవ చేస్తూనే నేనేమనుకునేవాడిని తెలుసా? ఈ సేవ నా వల్ల కాదు, సేవ చేయటం నా వల్ల కాదు, తిరిగి ఉద్యోగానికి వెళ్దాం, తిరిగి నా పాత కంపెనీకి వెళ్దాం, అవసరమైతే ఎండి గారిని బ్రతిమలాడుకొని సార్ నా ఉద్యోగం నాకు ఇచ్చేయని బ్రతిమలాడదాం. 2 సంవత్సరాల పాటు నా మనసు అస్థిరంగా ఉంది. నా మనసు అస్థిరంగా ఉన్నంతకాలం సేవ ఆశీర్వదించబడలేదండి. నా మనసు చంచలంగా ఉన్నంతకాలం సేవలో ప్రతిఫలాన్ని చూడలేదు.
నేను వెళ్ళిపోదాం అని పదే పదే అనుకుంటున్న దినాల్లో రాత్రిపూట నాకేమని కళ్ళొచ్చేదో తెలుసా? నేను డ్యూటీకి వెళ్ళినట్టు. మా ఎండి గారు నన్ను చూడటంతో రెడ్ కార్పెట్ సెనవైట్ చేసినట్టు, నెలంతా డ్యూటీ చేసిన తర్వాత నెల చివరిలో జీతం ఇచ్చినట్టుగా కూడా కళ్ళొచ్చింది. ఏటీఎంకి వెళ్ళి ఏటీఎం కార్డు పెట్టి జీతం డ్రా చేసుకున్నట్టు కళ్ళొచ్చింది. నేను కనుక ఆ కళను పట్టుకొని దేవుడే ఈ కళ నాకు చూపించినట్టున్నాడు, దేవా నీకు స్తోత్రం అని ఉద్యోగానికే కనుక వెళ్ళుంటే, నేను తీసుకున్న నిర్ణయాల్లో బలహీనుడిగా ఉన్నట్లయితే ఎంత ఘనమైన సేవ ఈరోజు నేను చేయగలిగేవాడిని కాదు. 2 సంవత్సరాల పాటు బలహీనుడిగా ఉన్నా. వెళదామా, సేవ చేద్దామా, నా వల్ల కాదు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకరోజు ఏమని నిర్ణయం తీసుకున్నాను తెలుసా? వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. నా నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. ఆ మాట గుర్తొచ్చి, నీ కాడి మీద చేయి పెట్టానయ్యా, నీ సిలువ మోస్తానని తీర్మానం చేసుకుని వచ్చానయ్యా, బ్రతుకైనా చావైనా నీతోనే, చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ సేవ చేస్తూ బ్రతుకుతానయ్యా అని ఏ రోజైతే గట్టిగా తీర్మానం చేసుకున్నానో అప్పటి నుండి కృపగల దేవుడు సేవను ఆశీర్వదించటం ప్రారంభించాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. మీతో నేను చెప్తున్నాను, జీవితంలో ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో గట్టిగా నిలవబడు. దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజు భుజించే భోజన పదార్థాల చేత నేను అపవిత్రుణ్ణి కాకూడదు. రాజు భుజించే భోజనాలంటే మామూలు భోజనాలు కాదు. చాలాసార్లు చెప్పాను. సొలొమోను భోజనపు బల్ల, 30 ఎడ్లు, 100 గొర్రెలు, దుప్పులు, ఎర్ర దుప్పులు, కొవ్విన బాతులు, ఇదంతా ఒక్కరోజుకొచ్చి మెను, నెలకొచ్చి మెను కాదు. 100 గొర్రెలు, 30 ఎడ్లు, ఒక్కరోజుకొచ్చి దుప్పులు, ఎర్ర దుప్పులు, క్రొవ్విన బాతులు, ఇదంతా ఒక్కరోజుకొచ్చి. నేను మాంసం తినకూడదు అనుకున్నాడు, తీర్మానం చేసుకున్నాడు. ఇప్పుడు దానియేలు ముందుట మటన్ ఫ్రై పోతుంది, జింక ఫ్రై పోతుంది, పీతల ఫ్రై పోతుంది, రొయ్యల ఫ్రై పోతుంది. అసలు పోవటం ఏంటండి? ఆ వాసన వచ్చినప్పుడే సరే. తన పక్కేమిటోడు ఇవన్నీ తింటున్నాడు, నాన్ వెజ్. ఏందేం కూరగాయల భోజనం, ఈయన కూరగాయల భోజనం చేస్తా. నేను అనవసరంగా తీర్మానం చేసుకున్నట్టున్నా. దేవా, ఏదో మొన్న అనుకున్నా కానీ తినకూడదని ఇప్పుడు తూచి ఈరోజు తినేసేస్తా ప్రభు అని. చూడండి, కళ్ళ ముందు తనను ఆకర్షించేవి, శోధించేవి కనపడ్డా, ఈవెన్ సింగిల్ మూమెంట్ ఆల్సో ఇలా చూడటానికి కూడా ఇష్టపడలా. తాను తీసుకున్న నిర్ణయాలలో గట్టివాడు దానియేలు. చెరపట్టబడిన బానిస పిల్లగా వచ్చాడు, చెరపట్టబడిన బానిస బిడ్డగా వచ్చాడు. 127 సంస్థానాలకు ప్రధానమంత్రిగా దేవుడు నిలవబెట్టాడు. నేనంట, నీ బ్రతుకులో నిన్ను నిలవబెట్టేది నీ నిర్ణయాలే, నీ తీర్మానాలే. దేవుని కొరకు ఎలా బ్రతుకుతానని ఖచ్చితంగా నువ్వు తీర్మానం చేసుకుంటావో, చావైనా బ్రతుకైనా ఈ సినిమాల వైపు వెళ్ళనయ్యా, చావైనా బ్రతుకైనా ఈ అపవిత్రత వైపు వెళ్ళనయ్యా, చావైనా బ్రతుకైనా ఈ సెల్ ఫోన్తో నేను శోధించబడనయ్యా, ఎలా బ్రతుకుతానని నీ తీర్మానాలలో నువ్వు గట్టిగా నిలవబడు. దానియేలు దేవుడే నీ దేవుడై ఉండి నేను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆఖరి మాట చెప్తాను, వచ్చే వారం నేను తతిమా విషయాలు చెప్తాను. మోత క్రమాన్ని నేర్పాడు. ఇంకోసారి చెప్పండి. ఇతడు మందసాన్ని మోసే విషయంలో ఎలాంటి వాడట? నువ్వు కూడా గట్టిదానిగా ఉండాలి. సంఘ భారాన్ని మోసే విషయంలో గట్టిదానిగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థించే విషయంలో నువ్వు గట్టిదానిగా ఉండాలి. ఉపవాస ప్రార్థనలో గట్టిదానిగా ఉండాలి. నిద్ర చంపుకొని రేయి మొదటి జామును లేచి నశించిపోతున్న వ్యక్తుల కొరకు విలపించే విషయంలో నువ్వు గట్టిదానిగా ఉండాలి. దేవునిలో ఎంత గట్టిదానిగా ఉంటావో నీ పట్ల దేవుని కార్యాలు కూడా అంత బలంగా ఉండును గాక. నేను ముగిస్తున్నాను, నా వైపు చూడండి. చిన్నాడు తిరగండి. మోత క్రమమును నేర్పారు.
ఇప్పుడు మోత మోసేటప్పుడు మందసాన్ని ఒక్కళ్ళు మోయరు. ఎంతమంది మోస్తారు ప్రస్తుతం? బిడ్డలారా, మందసం సంఘాన్ని గుర్తు ఒక కోణంలో, రెండవ కోణంలో దేవుని మహిమకు గుర్తు. చాలా అర్థాలు ఉన్నాయి. ఆ మందసం యేసుక్రీస్తు వారికి కూడా గుర్తు. సరే, ఒకటి చెప్తాను. మందసంగా పిలువబడుతున్న సంఘాన్ని ఒక్కడు మోస్తున్నాడా, నలుగురు మోస్తున్నారా? సంఘాన్ని మందసంతో పోల్చారు. అదే సమయంలో ఈ సంఘాన్ని పొలాన్ని దున్నే విషయంలో జత ఎడ్లతో పోల్చారు. పొలాన్ని దున్నేది ఒక ఎడ్డు దున్నుతుందా, జత ఎడ్లు దున్నుతారా? సంఘం ఒక్కడు నడిపించేది కాదు, సమూహం నడిపించేది. మందసం ఒక్కళ్ళు మోసేది కాదు, సమూహం మోసేది. అదే రీతిగా పరమగీతాల్లో చూస్తాం కదా, నా ప్రియురాలా దేనితో నిన్ను పోల్చుదును? ఫరో రథాలకు కట్టిన రథాశ్వాలతో నిన్ను నేను పోల్చుదును అంటాడు. నా వైపు చూసి చెప్పండి. ఫరో రథాలకు కట్టిన, వినపడలా పెద్దగా, ఫరో రథాలకు కట్టిన రథాశ్వములతో నిన్ను పోల్చేదను. అశ్వములు అంటే గుర్రాలు. ఇప్పుడు రథాన్ని లాక్కొని వెళ్ళటానికి ఒక గుర్రం ఉంటుందా, రెండు గుర్రాలు ఉంటాయా? రెండా? చూసినట్టే చెప్తున్నారు తల్లి. రథాలు లాగటానికి రెండు గుర్రాలు కాదు, 4, 6, 8, 10, 12. ఇప్పుడు చూడండి, 10 గుర్రాలు లేదా 12 గుర్రాలు రథాన్ని లాక్కొని వెళ్ళాలి. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెత్తుతుందో చూసారా? టక్ 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 టక్. ఈ గుర్రం ఎంత వేగంతో పరిగెత్తుతుందో రెండవ గుర్రం కూడా సేమ్ అదే వేగంతో పరిగెత్తాలి. రెండవ గుర్రం ఎంత వేగంతో పరిగెత్తిందో మూడవ గుర్రం కూడా అంతే వేగంతో పరిగెత్తాలి. మూడవ గుర్రం ఎంత వేగంతో పరిగెత్తిందో చెప్పాలి. నాలుగవ గుర్రం కూడా అంతే వేగంతో పరిగెత్తాలి. 5 గుర్రాలు వేగంతో పరిగెత్తి 6వ గుర్రం, మీకు తొందర వచ్చిందని నాకు తొందర వచ్చిందా? మీరు పోతే పండ్లే. నేను ఎప్పుడు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నా మాట అర్థం కాలేదా? ఏ శ్రద్ధం అన్నా? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మీరు పోతే పండి. మీకు తొందర వచ్చిందేమో అని ఒక గుర్రం ఆగిందనుకోండి, రథం అంతా ఆగిపోవటం కాదక్క, కుప్పలాగా కూలిపోతుంది. దైవజనమా, సంఘాన్ని నడిపించే దైవజనుడు, సంఘాన్ని నడిపించే దైవజనురాలు ఏ వేగంతో సేవ కొరకు పరిగెత్తుతూ ఉంటారో సంఘం కూడా అంతే వేగంతో పరిగెత్తుతూ రావాలి. పరిగెత్తే విషయంలో ఐక్యత, సేవను అనేక రీతులుగా అనేక ప్రాంతాలకు విస్తరింపచేసే విషయంలో సంఘంలో ఐక్యత ఉండాలి. సంఘం ఎంత ఐక్యంగా పనిచేస్తుందో, సంఘంలో ఉన్న ప్రజలు ఎంత ఐక్యంగా పరిగెత్తుతారో సాతాను రాజ్యం కోల్చబడుతుంది, దేవుని రాజ్యం నిలవబెట్టబడుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా 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 హల్లెలూయా. మొదటి గుర్రం ఎంత వేగంతో పరిగెత్తుతుందో రెండవ గుర్రం కూడా అంతే వేగంతో పరిగెత్తాలి. 4, 5, 6 అన్ని గుర్రాలు ఒకే వేగంతో పరిగెత్తితే రథం వాయు వేగంతో దూసుకుని వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ రథం అంటది, ఒక గుర్రం అంటది, నేను ఒక గుర్రాన్ని. దేవుని సంఘం అనే రథాన్ని ఈడ్చుకొని వెళ్ళటానికి, ఈడ్చుకొని వెళ్ళటం కాదు, లాక్కొని వెళ్ళటానికి నేను ఒక గుర్రాన్ని. దైవ శాఖరాలు ఒక గుర్రం. నేనంట రేపు శనివారం ఉపవాస ప్రార్థన, సంఘక్షేమం కొరకు అందరం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పాను. ఖాళీ ఉంది, పగటిపూట ఇంట్లోనే ఉన్నాం. పాస్టర్ గారికి ఉపవాస ప్రార్థన, మనం బిర్యానీ తెచ్చుకొని తినాలి. గోంగూర మటన్ ఏంటండి అది? ఉండొద్దు. దైవజనుడు ఉపవాస ప్రార్థన ప్రకటించాడు, పరిగెత్తాలి. దైవజనుడు వాల్ నైట్ ప్రేయర్ ప్రకటించాడు, పరిగెత్తాలి. మాసాంతర కూటం ప్రకటించాడు, పరిగెత్తాలి. అవకాశం దొరికినప్పుడల్లా ఈ రథాలతో కట్టబడిన గుర్రాల్లో నీవు అడుగుపెట్టి వారితో కలిసి నువ్వు పరిగెత్తేదానిగా ఉండాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇవి ఎంత సమన్వయంగా పరిగెత్తుతాయో రథం అంత సాఫీగా వెళ్ళిపోతుంది. ఈ యాజకుల మధ్యలో ఎంత ఐక్యత ఉంటుందో మందసం కింద పడిపోకుండా అంత జాగ్రత్తగా మందసం కాపాడబడుతుంది. ఇటు చూడండి, వీళ్ళ మధ్యలో డిష్యూ ఉందనుకో, వింటున్నారా? వీళ్ళ మధ్యలో డిష్యూ ఉందనుకో, రాజా
సీరియస్గా చూడు, ఇజ్రాయేల్ వైపు మందసం అడ్డు వచ్చింది. ఒకసారి చూడు. అట్లా కాదు, పళ్ళు పట్టపట్టమని కొరుకుతా, రాలిపోతాయి ఆ పళ్ళు. వింటున్నారా? మందసం రథం లాగేటప్పుడు, సంఘంలో ఉండేటప్పుడు ఏక మనస్సు, ఏక తాత్పర్యం, ఏకభావం సంఘంలో ఉండాలి. టక్ 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 క్రమశిక్షణతో అవి దూసుకుని వెళ్ళిపోయేవిగా ఉండాలి. ఎట్ దట్ సేమ్ టైం ఈయన బాగా బలిష్ఠుడు, రోజుకొచ్చి 6 పూటలు తింటాడు అనుకోండి. ఫిజికల్గా ఫిట్, వాయువేగంతో పరిగెత్తుతాడు. బోల్ట్ హుసేన్కి అన్న, విన్నారా? బోల్ట్ హుసేన్కి అన్న ఈయన ఉన్నాడు, రోజుకు 1 పూటే తింటాడు. బక్క చిక్కిన ఆయన. ఈయన పరిగెత్తినంత వేగంతో పరిగెత్తడు. ఇప్పుడు రాజు ఇజ్రాయేల్ని చూసా, నువ్వు నాకు పనికిరాపో, నువ్వు అన్ఫిట్, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు సరిపోవు అని అనకూడదు. బలవంతుడు బలహీనుని కూడా కలుపుకొని వెళ్ళాల. నా మాట అర్థమవుతుందా? మైకేల్ గారు, బలహీనుణ్ణి కూడా కలుపుకొని వెళ్ళాల. ఉపదేశ క్రమం తెలియని వాడిని కూడా కలుపుకొని వెళ్ళాలి. సరైన ప్రార్థన, సరి అయిన ఉపవాసం, సరి అయిన భక్తి లేకుండా బలహీనులుగా బ్రతుకుతా ఉండే. ఈడు బలహీనుడు అండి, ఈడు ఎంత వాక్యం విన్నా ఈడు మారడండి, ఎన్ని వాక్యాలు విన్నా వీళ్ళ కుటుంబాలు మారవండి. ఎవరిని తిరస్కరించకూడదో ఆఖరి క్షణం వరకు ఇస్కరియోతు యోధాను బ్రతికించడానికి దేవుడు ప్రాకులాడలేదా? ఆఖరి క్షణం వరకు ప్రాకులాడినట్లుగా సంఘంలో ఎంత బలహీనుడైనా బలహీనుని బ్రతికించడానికి కూడా ఆఖరి క్షణం వరకు మనం ప్రాకులాడేవారిగా ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. వచ్చే వారం చెప్తాను. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తా. బలహీనులు కూడా ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా పూలదండను చూసారా? పూలదండని అప్పుడప్పుడు రాజకీయ నాయకుల మెడలో మాల, గజమాల, పూలమాల వేస్తారు. చూసారా? గజమాల. తమ్ముడ, మనోళ్ళు హైదరాబాద్ వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. గజమాల ఒకటి చూపించు. పూలమాల. ఇప్పుడు గజమాల ఉంది కదా, పూలమాల దారం ఉంటుంది. ఆ దారం ఏం చేస్తుందో తెలుసా? పువ్వుల్ని, మొగ్గల్ని, వికసించిన మొగ్గల్ని, చిన్న చిన్న మొగ్గల్ని, ఆకుల్ని, రెమ్మల్ని, కొమ్మల్ని అన్నిటినీ కలుపుకొని వెళ్తుంది. కాబట్టి దండ ఏర్పడింది. దండలో అచ్చం ఒకటి పూలే ఉంటాయా? అమ్మా ఎస్తేర్ సిస్టర్, మీ విజయవాడలో పూల వ్యాపారం బాగా ఎక్కువ ఉంటుంది, కాళేశ్వరం మార్కెట్ దగ్గర. విన్నారా? ఇప్పుడు దండలో అన్ని పూలే ఉంటాయా? ఫుల్గా వికసించిన పూలే ఉంటాయా? పూలుంటాయి బ్రదర్, మొక్కలుంటాయి, ఆకులుంటాయి, రెమ్మలుంటాయి. చూశారు కదా? దారం ఏం చేస్తుంది? అన్నిటినీ కలుపుకొని వెళ్తుంది. బిడ్డ, నీవు కూడా ఒక నాయకురాలివి కావాలి. నీ సామర్థ్యానికి తగిన వ్యక్తుల్ని నీ చుట్టూతో దేవుడు ఉంచడం, అసమర్థులను కూడా నీ ప్రక్కన ఉంచుతాడు. నీ నైపుణ్యం ఏంటో తెలుసా? అసమర్థుడిని కూడా సమర్థుడిగా మారిస్తే నిజంగా నువ్వు నైపుణ్యం కలిగిందానివి. ఈడు అసమర్థుడండి, ఈడు యూజ్లెస్ ఫెలో అండి, ఈడు ఎందుకు పనికిరాడండి. ఎవరిని తిరస్కరించొద్దు. నేనంట, నిజంగా దేవుడే గనక నేను తిరస్కరిస్తే ఈరోజు ఈ భక్తి నీకు ఎక్కడిది? ఈ విశ్వాసం నీకు ఎక్కడిది? దేవుని స్థాయికి మనలో సరిపడా తగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీఆర్ అన్ఫిట్. కానీ ప్రభు మనలను కలుపుకొని వెళ్ళలేదా? దారం కలుపుకున్నట్లుగా. బిడ్డలారా, ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత అందరినీ కలుపుకోండి. ఆమెన్. కొంచెం పెద్దగా చెప్పాలి, నాకు వినపడలా. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, తమ్ముడు ప్రైజ్లాడు, తమ్ముడు ప్రైజ్లాడు చెప్పు, తమ్ముడా కలజోడు ప్రైజ్లాడు, తమ్ముడా, తమ్ముడు ప్రైజ్లాడు, అక్క ప్రైజ్లాడు. ఎక్కడి నుంచి వచ్చారక్క? పిల్లలు బాగున్నారా? అన్న మందిరానికి వస్తున్నాడా? మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అక్క. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకొని కలుపుకొని వెళ్ళాలి. ఆమెన్. కొన్ని చర్చిలు అట్టుండదు. ఎవరైనా విశ్వాసులు కొత్త వాళ్ళు కనపడ్డారు అనుకోండి, కొంతమంది చూపులు ఎట్టుంటాయో తెలుసా?
ఆడు సూప్కి ఇక వచ్చేవాడు కూడా చచ్చి మానేస్తాడు. ఇప్పుడు చూడండి, ఇది ఆ చర్చిలో ఉండాల్సిందే. కొంతమంది మొఖాలు ఉంటాయి, అవధం దాగిన మొఖాల్లాగా ఉంటాయి. ఇక ఎప్పుడు చూసినాయి ఉలుకుండదు, పలుకుండదు, ఒక నవ్వు ఉండదు, పలకరింపు ఉండదు. ఇది ప్రేమ మందిరం, ఇది ప్రేమ మందిరం. ప్రేమ ఆప్యాయతలు నిండుకునే స్థలంగా దేవుని మందిరం ఉండాలి. మరలా అంటాను, మందసం ఎక్కడ ఉంటుంది? 10 మూరల పొడవు, 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు, 10x10x7. ఇది ప్రేమకు గుర్తు. సంఘం ఎప్పుడు ప్రేమతో నిండుకున్నదై ఉండాలి. వీటన్నిటినీ కలిపేది ఏదని చెప్పాను. ఇప్పుడు దండం చూశారు, టకమని చెప్పండి. అయ్యా దండం చూశారు, దండం చూశారు. దండం చూస్తే పూలు కనపడతాయా లేవా? చెవికీలు కనపడతాయా లేవా? ఆకులు కనపడతాయా లేవా? మొక్కలు కనపడతాయా లేవా? దారం. ఒక మంచి నాయకుడు ఎప్పుడు తాను మరుగై ప్రజలను ప్రమోట్ చేస్తాడు, ప్రజలను ప్రమోట్ చేస్తాడు. భారతదేశంలో అద్భుతమైన కెప్టెన్, క్రికెట్ అంటే అద్భుతమైన కెప్టెన్. మీకు తెలిసిన ఆయన పేరు, ఒక పేరు చెప్పండి. చూసారా, బైబిల్ గురించి అడిగితే చెప్పరేమో కానీ చూడు టకామని మహేంద్ర సింగ్ ధోని ఇంటి పేరుతో కూడా చెప్తున్నారు వీళ్ళు. మహేంద్ర సింగ్ ధోని, MS ధోని గారు. ఆయనకున్న గొప్ప కృప ఏంటో తెలుసా? ఎక్కడైనా ఏదైనా ఒక ఆటలో గెలిచి ట్రోఫీ పొందుకుంటే, ట్రోఫీ గెలిస్తే సహజంగా ట్రోఫీ ఎవరికి ఇస్తారు? ముందు కెప్టెన్ చేతికి ఇస్తారు. రైట్, ఆ 11 మంది ఆటగాళ్ళని నిలవబెట్టి ఆ ట్రోఫీ కెప్టెన్కి ఇస్తే ఏదో ఫోటో కోసం అట్లా ట్రోఫీ పట్టుకున్నట్లుగా పట్టుకుంటాడండి. వెంటనే ఏం చేస్తాడో తెలుసా? తన తోటి ఆటగాళ్ళకి ఇచ్చి వాళ్ళను ముందుకు నెట్టి, అర్థరగండి, వాళ్ళను ముందుకు నెట్టి, వినారా తల్లి, వాళ్ళను ముందుకు నెట్టి, ఏం ఒక్కళ్ళు చెప్పట్లేదండి, వాళ్ళను ముందుకు నెట్టి ఈయన ఎక్కడో వెనకుంటాడు, ఎట్లా ఉంటాడు. ఏ రైట్ లీడర్షిప్, ఏ రైట్ లీడర్షిప్. నేనే కనపడాలి, నేనే వినపడాలి, ఇది రైట్ లీడర్షిప్ కాదు. ఒక మంచి సేవకుడు తాను కనపడుతూ తన నీడలో ఇలా అనేక మంది సేవకులను ప్రజలకు పరిచయం చేసేవాడిగా ఉండాలి. నేను ఇక్కడ సూరారంలో ఉండి ఉప్పల్లో LED స్క్రీన్ పెట్టవచ్చు, వాక్యానుసారం కాదు. LB నగర్లో స్క్రీన్ పెట్టవచ్చు, వాక్యానుసారం కాదు. విజయవాడలో స్క్రీన్ పెట్టవచ్చు, వాక్యానుసారం కాదు. ఒక సేవకుని నీడలో అనేక మంది సేవకులు తర్ఫీదు పొంది వాళ్ళను ప్రొజెక్ట్ చేసేవాడిగా ఉండాలి నాయకుడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయిలారా, మీరు మంచి నాయకులైతే, శ్రీకాంత్ అన్న, రవికుమార్ గారు, అంతా నా కష్టమేనండి అని అనకూడదు. కష్టం అంతా ఎవరిదనాలా? మా అనితమ్మదేనయ్యా, మా అనితమ్మ ప్రార్థన అయ్యా అని అను. అనితమ్మ మీ కొరకు ప్రాణం పెట్టాలని కూడా వెనకాడదాం. కొంతమంది ఉన్నారు, స్త్రీలు ఉంటారు కొంతమంది, అమ్మ నేను మిమ్మల్ని అంటలా, మీరు ఎవరు నా వైపు సీరియస్గా చూడొద్దు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఇదంతా నా తెలివేనండి, ఇదంతా నా కష్టమేనండి, ఈమెదో డ్యూటీకి వెళ్ళినట్టు, ఇదంతా నా తెలివేనండి. ఆయన అండి ఊరకు డ్యూటీకి వెళ్తా డబ్బులు అంటే ఆడికి BP 190 పోతే ఊరకు ఎందుకు పెరిగింది చెప్పండి? ప్రమోట్ చేయాలి. నా భర్త, భార్య, నా భార్య కష్టం, నా భార్య కష్టం. ఒక మంచి నాయకుడు తాను మరుగై తన నీడలో ఉన్న ప్రజలను వెలుగులోకి తీసుకొని వస్తాడు. మంచి నాయకుడు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.